అది ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించి, అది వ్యవసాయానికి పెద్దగా ఇప్పుడు వర్తించదు. ఏవైతే కార్మిక వివాదాలు ఉన్నాయో, ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటి పరిష్కారం కోసం వచ్చిన ఒక కోడ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున వ్యవసాయ రంగం ఒక కల్చరు, ఒక ఫ్యామిలీ బిజినెస్ కాస్త మెల్లమెల్లగా అది ఒక వ్యాపారం, ఒక ఇండస్ట్రీగా రూపకల్పన జరుగుతుంది. ఇంత మునుపు చిన్న చిన్న కమతాలు, ఎవరి భూమిలో వాళ్ళే పనిచేసుకునే వాళ్ళు, కొంత హైర్డ్ లేబర్ని పెట్టుకొని చేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజున కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని, కార్పొరేట్ ఫార్మింగ్ అని పెద్ద కమతాల వైపు మనం వెళ్తున్నాము. వ్యవసాయ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ వ్యవసాయం చేయడానికి కూడా కంపెనీలు ఏర్పడుతున్న ఈ సందర్భంలో మెల్లమెల్లగా వ్యవసాయం కూడా ఇండస్ట్రీగా మారుతుంది. ఎప్పుడైతే ఇది ఇండస్ట్రీగా మారుతుందో అప్పుడు వ్యవసాయానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్పిన కార్మిక చట్టాలన్నిటినీ వర్తింపచేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. నేను చెప్పిన ఈ 4 కోడ్లలో ఏ నిబంధనలైనా ఈ రోజున వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా ఏ ప్రాంతానికైనా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వర్తింప చేయొచ్చు.